హాయ్ అండి, నేను మీ హర్ష అల్లాడ. నేను ఒకప్పుడు బట్టతలతో ఉండేవాడిని. చూసిన ప్రతి ఒక్కరు 60 ఇయర్స్ ఏజ్ అనుకునేవాళ్ళు. కానీ నేను ఈ ఆర్కే హెయిర్ స్టూడియో గురించి తెలుసుకొని విజయవాడ పంటకాలువ రోడ్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. నేను 1 ఇయర్గా వస్తున్నాను. ఇదిగోండి స్టూడియో చూడండి ఎలా ఉందో. అలాగే ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు, ఇవన్నీ మొత్తం మీరు తెలుసుకోవాలంటే నాతో పాటు రండి. ఇప్పుడు మీరు నా లుక్ చూశారు కదా, ఎలా ఉంది? న్యాచురల్గా ఉంది కదా. నా లుక్కి ఎంత బాగా రావడానికి ఈ ఆర్కే హెయిర్ స్టూడియో వాళ్ళండి. ఇంతకుముందు నేను ఏ లుక్లో ఉండేవాడినో మీరు లోపలికి రండి, చూద్దురు. కానీ చాలామంది అంటే మా కుటుంబంలోనూ బంధువుల్లోనూ ఈ వయసులో నీకు ఈ ప్యాచ్ అవసరమా అని చెప్పి చాలామంది అడిగారు. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే. ఆడవారు ముఖంలో ముడతలు ఏర్పడినప్పుడు మేకప్ చేసుకొని గంటలు టైం వేస్ట్ చేస్తే తప్పలేదు, కానీ మగవారు పోయిన జుట్టును కవర్ చేసుకుంటాకి చిన్న ప్యాచ్ పెట్టుకుంటే తప్పే ఉంది. పైగా ఈ ప్యాచ్ పెట్టించుకోవడానికి గంటకు మించి టైం పట్టదు. నేను 2 సంవత్సరాల నుంచి ఈ ఆర్కే హెయిర్ స్టూడియోకి వస్తున్నానండి. ప్రజెంట్ అయితే నేను ఈ హెయిర్ ప్యాచ్ సర్వీస్ కోసం వచ్చాను. ఇది కేవలం బట్టతల ఉన్నవారికి, హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి మాత్రమేనండి. నేను ఇప్పుడు చూడడానికి మీకు 40 ఇయర్స్ లుక్లో కనిపిస్తున్నాను కదండి. నేను 2 సంవత్సరాల క్రితం ఏ లుక్లో ఉండేవాడిని, నా వయసు ఎంత ఉండదో మీరే తెలుసుకుంటారు. పదండి. చూసారుగా నా ప్రజెంట్ లుక్. రిమూవ్ చేస్తున్నారు చూడండి. ఇది నా పాత లుక్. చూసారా? ఖచ్చితంగా 20 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. బట్టతల రావడం మన జీవితంలో తప్పు కాదు. ఆ బట్టతలపై హెయిర్ ప్యాచ్ని ఫిక్స్ చేయించుకోకపోవడం తప్పు. అలాగే ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఈ హెయిర్ ప్యాచ్ పెట్టించుకోవడం వల్ల దురదలు వస్తాయి, చర్మం అంతా రెడ్డిష్గా మారిపోతుంది. ఇలా చాలా అపోహలు ఉన్నాయి. నేను 2 సంవత్సరాల నుంచి ఈ హెయిర్ ప్యాచ్ పెట్టించుకుంటూ సర్వీస్ కోసం ఇక్కడికి వస్తున్నాను. ఇప్పటి వరకు నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ ముందే హెయిర్ ప్యాచ్ రిమూవ్ చేశారు కదా, ఏమన్నా కనిపించాయా? సో ప్రతి ఒక్కరూ హెయిర్ ప్యాచ్ని బట్టతల ఉన్నవాళ్ళు ఫిక్స్ చేయించుకోండి. సో చాలామంది నన్ను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు కానీ సజెస్ట్ చేశారు. కానీ దాని గురించి ఎంక్వైరీ చేస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. ప్లస్ హెయిర్ మనకి రావడానికి పూర్తిగా 1 సంవత్సరం పడుతుంది. అదే ఈ హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేయించుకుంటే మనకి తక్కువ ఖర్చు అవుతుంది. ప్లస్ 1 గంటలో మనం సర్వీస్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు. నేను కేవలం ఈ ఆర్కే హెయిర్ స్టూడియోకి ఎందుకు వచ్చానంటే, నేను గూగుల్లో ఈ ఆర్కే స్టూడియో గురించి రివ్యూ చూస్తే రేటింగ్ చాలా బాగుంది. అంతేకాకుండా చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేసుకుంటే చాలా కాస్ట్ ఉంది. ఇక్కడ మాత్రం కేవలం 699 మాత్రమే ఉంది. ప్రజెంట్ హెయిర్ ఫిక్స్ చేయించుకోవడానికి 4 మెథడ్లు ఉన్నాయి. నేను మాత్రం హెయిర్ బాండింగ్ మెథడ్ మాత్రమే ఎంచుకున్నాను. బాండింగ్ మెథడ్ సర్వీస్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మీరు చూడండి. బాబు ఒక్క నిమిషం. చాలామంది అనుకుంటారు హెయిర్ ప్యాచ్ పెట్టుకోవడం వల్ల లోపల పెరిగే న్యాచురల్ హెయిర్ పెరగదేమో అనుకుంటారు. కానీ చూసారా, ఆ పెరిగిన హెయిర్ని ఆయన రిమూవ్ చేస్తున్నారు బాండింగ్ మెథడ్ని ఫిక్స్ చేసుకోవడం కోసం. సో ఇప్పటికే మీకు హెయిర్ ప్యాచ్ అంటే ఏంటో క్లియర్ కట్గా తెలియజేశాము. అలాగే జుట్టు లేదని మీరు ఎప్పుడు బాధపడకండి. మీకు ఈ ఆర్కే స్టూడియో ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరులో ఉంది. మీ లొకేషన్కి ఏది దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి మీ లుక్ను చేంజ్ చేసుకొని మంచి లుక్ను సంపాదించండి. ఈ వీడియో చూశాక మీకేదైనా డౌట్ ఉంటే ఈ కింద డిస్ప్లేలో కనిపించే నంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ చుట్టాల్లో కానీ ఎవరైనా ఇలాగ బాల్డ్ హెడ్తో బాధపడుతుంటే మన ఆర్కే స్టూడియోకి వచ్చి చెప్పండి.